బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలో హర్షామెస్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. పక్క బిల్డింగ్లకు ఆ మంటలు వ్యాపించాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. తగలబడుతుంది కాంప్లెక్స్ లోని షాప్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్ మీరు చూసి అర్థమవుతుంది ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అక్కడి నుంచి వ్యాపిస్తూ ఉంది. మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు. పూర్తిగా అక్కడున్న ఫ్లెక్సీస్ కావచ్చు, అక్కడున్న అవన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. పూర్తిగా నల్లటి పొగ దగ్ధమైపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఈ నేపథ్యంలో నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. దట్టమైన పొగ అక్కడ కమ్ముకుంది. మంటలు ఆర్పుతూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయే విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా, పక్క బిల్డింగ్లకు వ్యాపించకుండా అక్కడ జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది. ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరి ఇరుకుగా ఉన్న ప్రాంతం కావడంతో కాస్త అక్కడ ఆ మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నల్లటి ఎంతలా అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయో చూడొచ్చు. మొన్నటికి మొన్న మైత్రివనం ఐ థింక్ 2 months కూడా గడవలేదు అనుకోవాలి. మంటలు అక్కడ వ్యాపించిన పరిస్థితి, అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటన మర్చిపోకముందే ఇంకొక అగ్ని ప్రమాదం అమీర్పేటలో చోటు చేసుకోవడం ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ విషయంలో అక్కడ ఎటువంటి నెగ్లిజెన్సీ ఉందనేది అర్థం పడుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మైత్రివనంలో హర్షామెస్ సమీపంలో ప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పక్క బిల్డింగ్లకు ఆ మంటలు వ్యాపించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆ బిల్డింగ్లకు మంటలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది. ముందుగా ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పక్కన ఉన్న షాప్స్ ను కూడా ఖాళీ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. ప్రాణాలను రక్షించుకోవడానికి ముందుగా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ అగ్ని ప్రమాదం ఇది. ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ప్రమాదం స్థాయి ఏ లెవెల్లో ఉంది అనేది. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మా ప్రతినిధులు ప్రస్తుతం ఆర్టీవీ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ డీటెయిల్స్ ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ని మరి కాసేపట్లో మీకు లైవ్ లోకి అందించేందుకు సిద్ధంగా ఉంది ఆర్టీవీ టీం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మైత్రివనంలో బ్యాక్ టు బ్యాక్ మొన్నటికి మొన్న ఒక ఘటన, ఆ ఘటన మరిచిపోకముంది ఇంకొక ఘటన. అసలు ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎందుకు పాటించడం లేదు? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఆర్టీవీ ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయి అక్కడ? సచిన్, అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనంలో హర్షామెస్ సమీపంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ భారీగా మంటలు అయితే ఎగిసిపడతా ఉన్నాయి. దీనికి గల కారణం మెయిన్ గా చెప్పుకుంటే ఏసీకి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ గా అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే ధృవీకరించడం జరుగుతా ఉంది. ఏకంగా మొత్తం ఫ్లోర్స్ అన్ని కూడా అడ్డుకోవడంతో ఆ మంటలు ఆ బిల్డింగ్ నుంచి మరో పక్క బిల్డింగ్స్ ఇలా మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా మంటలన్నీ కూడా వ్యాపిస్తా ఉన్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మంటల్ని అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ మంటలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ మంటలన్నీ కూడా కాంప్లెక్స్ అన్ని కూడా ఒకదాని కూడా ఆనుకొని ఉంటాయి. ఆ కాంప్లెక్స్ లో మల్టిపుల్ షాప్స్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఫర్నిచర్ కావచ్చు, ఇటు సోఫాలు, గోధుమ లాగా ఇవన్నీ అన్ని కూడా బర్నబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటుకోవడంతో మంట తీవ్రత అయితే హెవీగా అలుకోవడం జరుగుతుంది. చుట్టూ ఆ మైత్రివనం మొత్తం కూడా దట్టమైన నల్ల పొగ అయితే అలుకోవడం జరుగుతా ఉంది. చుట్టూ కూడా ఈ పొగ నేపథ్యంలో మొత్తం కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వారు అక్కడ స్తంభించడంతో ట్రాఫిక్ కి పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది. ఇక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడం జరుగుతా ఉంది. ఏకంగా ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక 4 ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ మంటలు ఒక్కసారిగా ఈ హర్షామెస్ సమీపంలో అంటుకున్న మంటలు చెలగడం గల కారణాలు ఏంటి అనే దానిపై చూస్తా ఉన్నారు. కానీ లోపల ఇప్పుడు ఎవరైనా చిక్కుకున్నారా? ఇది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే లోపల ప్రస్తుతానికి నుంచి దట్టమైన పొగ వస్తున్న నేపథ్యంలో మంటలు ఆరినా కూడా లోపల నుంచి పొగ ఇంకా కమ్ముకుంటూ వస్తూనే ఉన్న నేపథ్యంలో లోపల ఎవరైనా ఉన్నారా, మిగతా వారందరూ కూడా సేఫ్టీగా ఉన్నారా, తమ వారెవరో లోపల ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా పోలీసుల చుట్టుపక్కల వారు ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ లో ఎంతమంది ఉన్నారు, పొద్దున ఎంతమంది విధుల్లోకి వచ్చారు,
అలా పూర్తి వివరాలను అయితే సేకరిస్తా ఉన్నారు. ఎందుకంటే పొద్దున ఎంతమంది విధుల్లోకి వచ్చారు, ఇప్పుడు ఎవరైనా కనిపించడం లేదా, లేకపోతే ఎవరైనా లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొన్న దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణనష్టం గురించి అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ లోపల ఎవరైనా చిక్కుకున్నారన్న నేపథ్యంలో పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే దీనిపై ఫైర్ సేఫ్టీ సిబ్బంది మరీ లోపలికి వెళ్లి పలుమార్లు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అందరి కోసం. ఎందుకంటే ఒకసారిగా దట్టమైన పొగ అలుముకుంటే గనక ఆ పొగలో చిక్కుకుంటే ఒకవేళ ఊపిరి ఆడక అందులోనే ఆ శ్వాస ఆడక అందులోనే సోకోలు పడిపోతారన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఇంకో 4 ఫైర్ ఇంజిన్లు కూడా రాబోతా ఉన్నాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తెస్తామంటా ఉన్నారు. ఒకవేళ మంటలు కనుక అదుపులో కాకపోతే చుట్టుపక్కల అన్ని కాంప్లెక్స్లు ఇటు మైత్రివనం, అమీర్పేట ఇవన్నీ కూడా సాధారణంగా బిల్డింగ్ టు బిల్డింగ్ అన్ని కూడా అటాచ్మెంట్ అయ్యి ఉంటాయి. ఎక్కడ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉండదు. అన్ని కూడా ఫ్లెక్సీలు కట్టేసి ఉంటారు. మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా ఫ్లెక్సీలు ఉంటాయి. సో చిన్నపాటి ఫ్లెక్సీలకు అంటుకున్నా కూడా ఈ మంటలు పక్క బిల్డింగ్ కి అలా మొత్తం కూడా మైత్రివనం చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్ని కూడా అంటుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా ఖాళీ చేపిస్తా ఉన్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. ప్రస్తుతానికి అయితే ప్రయత్నించండి పవన్. లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇఫ్ పాసిబుల్ సెకండ్ బాక్స్ లో ఉన్న విజువల్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళి ప్రయత్నించండి. మెట్రో నెంబర్ 1039 నుంచి మీరు చూడొచ్చు. కొంచెం కూతవేటు దూరంలో అంటే మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో అనుకోవాలి ఆ విజువల్. మీరు చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో తగలబడిపోతూ ఉందో. వాహనాలన్నీ కూడా రష్ అవుతూ ఉన్నాయి. అటువైపు నుంచి వచ్చే వాహనాలను కూడా కాస్త దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటలు మిగిలిన బిల్డింగ్స్ కి అంటకుండా మిగిలిన బిల్డింగ్స్ కి వ్యాపించకుండా ప్రస్తుతం జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది ఫైర్ సిబ్బంది. పూర్తిగా ఆకాశం నల్లటి మేఘావృతం అయితే ఎలా ఉంటుందో ఆ ప్రాంతంలో పూర్తిగా దట్టమైన పొగ ఆవరించేసి మీరు చూడొచ్చు. అదిగో మీరు చూడొచ్చు విజువల్స్. పూర్తిగా అక్కడ ఫైర్ ఇంజన్స్ చేరుకున్నాయి. అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఉండడంతో